దేశవ్యాప్తంగా ఇప్పుడు పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ మీద భారీ డిమాండ్ పెరుగుతోంది. యూరోపియన్ యూనియన్, జపాన్, ఇరాన్ వంటి దేశాలు రసాయనాలు లేని పర్యావరణానికి అనుకూలమైన బియ్యం, కూరగాయలు, పండ్లకే ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో బుధవారం జరిగిన బయో అగ్రి 2025 సదస్సులో వ్యవసాయ నిపుణులు మాట్లాడుతూ మన వ్యవసాయంలో పెస్టిసైడ్ల వినియోగం అధికమవడంతో ఎగుమతులపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 50,000 కోట్ల రూపాయల విలువైన బాస్మతి బియ్యం ఎగుమతులు పెస్టిసైడ్ అవశేషాలు సమస్యలతో నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. యూరోపియన్ యూనియన్ ట్రైసైక్లోజోల్ వంటి రసాయనాల అనుమతిని 0.01 ppmకు తగ్గించడంతో భారత బియ్యం ఎగుమతులు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు, భారతదేశంలో 300 నుంచి 400 మిలియన్ల మధ్యతరగతి వినియోగదారులు ఇప్పుడు రసాయనాలు లేని ఆరోగ్యకరమైన ఆహారాన్నే కోరుతున్నారు. ఈ సందర్భంలో ఎన్ఐపిహెచ్ఎం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్ మాట్లాడుతూ దేశానికి అత్యవసరంగా మట్టి ఆరోగ్య విధానం అవసరమని, తెలంగాణ మిర్చి పంటలో అధిక పెస్టిసైడ్ అవశేషాలు ఉండటం కూడా ఎగుమతులకు అడ్డంకిగా మారుతుందని హెచ్చరించారు. రసాయన వ్యవసాయం పంట నాణ్యతను తగ్గించడంతో పాటు బయోలాజికల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం తప్పనిసరి అవుతోంది.